శ్లోకాలు అంతరార్థం శీర్షికలో ఒక చిన్న శ్లోకం మీకు మనవి చేస్తాను. అదేంటంటే అది మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం దురాత్మనాం. అంటే ఇప్పుడు మనకేమనిపిస్తుందంటేనండి, ఇది రెండిట్లోనూ ఒకటే ఉంది. మహాత్మనాం అంటే మంచివాళ్ళకి, దురాత్మనాం చెడ్డవాళ్ళకి మొదటి లైన్ మాత్రం సమానంగానే ఉంది. అప్పుడు మనకు ఒక అనుమానం వస్తుంది, అదేమిటండి ఎలాగండి అని. పోనీ ఒక అర్థం చెప్పుకున్నాం అనుకోండి. మనస్యేకం అంటే మనస్సు ఒకటే, వచస్యేకం మాట ఒకటే, కర్మణ్యేకం అదేంటి చేసే పని. అంటే మనస్సు మాట పని ఈ రెండు ఒకే విధంగా ఉన్నట్లయితే మహాత్మనం మంచివాళ్ళ లక్షణం అన్నావు. బాగానే ఉంది. ఎందుకనంటే దాన్నే మన వాళ్ళు త్రికరణ శుద్ధి అంటారండి. త్రికరణ శుద్ధి అంటే ఏంటి? మనసులో ఏది ఆలోచిస్తామో అదే మనకు బయటికి చెప్పాలి. ఆ బయటికి చెప్పిందే క్రియరూపంలో, అయ్యా నేనేదో మీ సాయం చేస్తానంటే ప్రాణం మీదకి వచ్చి నా సాయం చెయ్యాలండి. మాట నిలబెట్టుకోవాలి. మనస్సులో అనుకుంది చెప్పాలి, చెప్పింది చెయ్యాలి. మనస్సు వచస్సు కర్మ ఈ మూడు ఒకే విధంగా ఉంటే దాన్ని త్రికరణ శుద్ధి అంటారండి. సరే, మహాత్మనం మంచివాళ్ళ యొక్క లక్షణం అన్నావు, మరి బాగానే ఉంది. మళ్ళీ అదే వచ్చింది కదా, మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం అని ఇక్కడే ఉన్నాడు. దురాత్మనం అన్నాడు. మరి దురాత్మలకు కూడా ఇదే అన్నాడు కదండి. మీకు అనుమానం రావచ్చు. ఇక్కడ సమన్వయం చేయటానికి అంతరార్థం దీనికి ఎలా చెప్పాలంటే, దీన్ని విడగొట్టి చెప్పాలండి. ఎలా విడగొట్టాలంటే, మనస్యేకం మనస్సు ఒకటి, వచస్యేకం మాట ఒకటి, కర్మణ్యేకం చేసే పని ఒకటి. ఇక్కడ ఏకం అన్నప్పుడు మూడు దూరంగా చెప్పాలి. మనస్సు ఒకటి, మాట ఒకటి, చేసే పని ఒకటి. ఇది చెడ్డవాళ్ళు. మనస్సు మాట చేసే పని మూడు ఒక్కటే మంచివాళ్ళు. మూడు వేరువేరైతే చెడ్డవాళ్ళు. ఎలా ఉంటుంది? వాడు ఏదో డొనేషన్ ఏదో వచ్చాడు మనసులో అనుకుంటాడు, వీడికి ఇచ్చేది ఏమిటి అనుకుంటాడు. మాట అంటాడు, సర్లే చూద్దాం లేవు 10 రోజుల తర్వాత కనపడి అంటాడు. అలా ఎన్ని పదులు తిరిగినా వాడు రూపాయి ఇవ్వడు. అంటే మాట ఒకటి ఉంటుంది, క్రియ రూపంలో ఏముండదు చివరికి. ఇలా చేస్తే అది చెడ్డవాళ్ళ యొక్క లక్షణము. ఇప్పుడు ఏమంటే ఇవన్నీ సహజాతాలంటే సైకాలజీలో ఏమంటారంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ఉంటాయి. భయము చిన్నపిల్లల లక్షణము. ఏదైనా వస్తువు నాకు కావాలనుకోవటం చిన్నపిల్లలు చూడండి, ఏది ఉంటే అది లాగేసుకుంటారు చేతిలో చిన్నపిల్లలు. అలాగే చిన్నపిల్లల్లో కూడా ఈ లక్షణాలు ఉంటాయండి. వాడు ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలు అన్నవాడికి ఏదో అణా ఇచ్చారనుకోండి కొనుక్కోమని, వాడు ఏం చేయాలి? అణా అంటే మీకు కొత్తగా ఉంటుంది. అణా అంటే ఇప్పుడు రూపాయి. మా రోజుల్లో అణా ఉండేదండి. 16 అణాలు అయితే ₹1. ఆ అణాకి ఇంత కారబుంది పట్లం ఇచ్చేవాళ్ళు మిఠాయి కొట్టుకు వెడితే. అణా అనమాట 16వ వంతు. రూపాయిలో 16వ వంతు. ఇప్పుడు ₹10 పావలాలు కూడా పోయినాయి. అక్కడ ఈ పిల్లవాడు ఏం చేశాడు? అణా అయితే కొనుక్కుందామని మాస్టర్ అంటే ఇంటర్వెల్లో వెళ్ళాలి, కానీ అప్పటిదాకా వీడికి తినేయాలని ఉంది. అప్పుడు మాస్టర్ దగ్గరికి వెళ్తాడు. ఏం చెబుతాడు? పాచుకండి అని అడుగుతాడు, వెళ్ళమంటాడు. అంటే మనసులో ఆలోచించింది వేరు, తినాలని. చెప్పింది ఏం చెప్పాడు? ఏదో పాచుకు వెళ్ళాలండి అని చెబుతాడు. చేసే క్రియ ఏంటి? ఆ బయటికి వెళ్ళి అది కొనుక్కొని తింటాడు. అంటే మనసులో ఆలోచన ఒకటి, చేసేది ఒకటి, చెప్పేదొకటి, చేసే. ఇది చిన్నప్పటి నుంచి ఇలా. ఇది త్రికరణ శుద్ధి కాదు. మూడు ఒకే విధంగా చెబితే త్రికరణ శుద్ధి. ఇది ఈ శ్లోకంలో ఉండేటువంటి అంతరార్థం అని మీకు మనవి చేస్తున్నాను. స్వస్తి.